ఇక పాడి కౌశిక్ విషయానికి వస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ నిన్న చేసినటువంటి స్టేట్మెంట్ మీరు అందరూ చూసే ఉంటారు. కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి ఈ గ్రూప్ 1 మీద ఒక భారీ స్కామ్ తెరలేబోతా ఉన్నాయి. ఈ ర్యాంకులు ఏంటి, ఈ కథ ఏంది, కార్ఖాన అని చెప్పేసి ప్రభుత్వం మీద కామెంట్ చేస్తుంటే ఎట్లా రియాక్ట్ అవుతారు మీరు? పాడి కౌశిక్ రెడ్డి అనేవాడు ఒక అచ్చోసిన ఆంబోతు. అసలు ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎట్లా ఏర్పడతాయో నాకు తెలుసో నేను అడుగుతా ఉన్నాను. అసలు యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఎట్లా ఉంటుందో తెలుసుకుంటే నేను సంతోషపడతాను. ఆయన ఎంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నాడంటే, ఒక రాజ్యాంగ సంస్థ మీద ఉమ్మివేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆకాశం మీద ఉమ్మివేస్తే ఎవరి మీద పడుతో పాడి కౌశిక్ రెడ్డి తెలుసుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పట్ల ఏమాత్రం అవగాహన లేని పాడి కౌశిక్ రెడ్డి బట్టకాల్సి బీదేసే ప్రయత్నం చేస్తున్నాడు. నేను మిమ్మల్ని అంటున్నాను, ఏమంటున్నానంటే, మిస్టర్ పాడి కౌశిక్ రెడ్డి, మొత్తం గ్రూప్ 1 పేపరు లీకేజీలు ప్యాకేజీలు అయి విద్యార్థుల జీవితాలు డ్యామేజ్ అయిపోయి మొత్తం వాటి పొట్లాలు కట్టి పేపర్లు అమ్ముతూ ఉంటే ఇక్కడ మొత్తం హైదరాబాద్ అంతా జిల్లాలంతా రోడ్ల మీదకి యువకులు వచ్చి ఆందోళన చేస్తున్నప్పుడు వండుకున్నావు, చెద్దరగప్పుకొని వండుకున్నావు మిస్టర్ కౌశిక్ రెడ్డి. చెద్దరగప్పుకొని గురుగొట్టి ఇప్పుడు లేచి కుంభకర్ణం లెక్క వచ్చి మా మీద ఆరోపణ చేస్తూ ఉన్నావా? కనీసం నువ్వు బుద్ధి జ్ఞానం అవగాహన, నీకు కనీసం అవగాహన ఉంటుందా? ఇప్పుడు ఆయన ఏ అమ్మాయి మీద ఆరోపణ చేశాడో ఆ అమ్మాయికి గ్రూప్ 1 జాబే కాదు, గ్రూప్ 2 వచ్చింది, గ్రూప్ 3 వచ్చింది, గ్రూప్ 4 వచ్చింది. మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ కోడలు ఎట్లా ఫస్ట్ ర్యాంక్ వస్తానని ఆయన కామెంట్ చేశాడు. అమ్మాయి కనుక ఫస్ట్ ర్యాంక్ వచ్చిందనే విషయం కనుక ప్రూవ్ చేస్తే మేము దేనికన్నా సిద్ధంగా ఉన్నాం. అమ్మాయి ర్యాంకు నువ్వు అబద్ధం చెప్పిన విషయాన్ని మేము ప్రూవ్ చేయబోతున్నాం. ఫస్ట్ ర్యాంక్ రాలే, అయితే ఎమ్మెల్సీ రాముల్ నాయక్ కూడా ఫస్ట్ ర్యాంక్ రాలే. ఈరోజు రాముల్ నాయక్ గారి ఆధారాలతో సహా బయట పెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, విషయాలు చెప్పబోతున్నాడు ఆయన. అమ్మాయి కనుక ఫస్ట్ ర్యాంక్ అనే విషయాన్ని నువ్వు నిరూపిస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం. నువ్వు నిరూపించకుంటే ఒక మూరేడు దూరం నీ ముక్కు రాయడం సిద్ధంగా ఉన్నావు పాడి కౌశిక్ రెడ్డి అని మేము సవాల్ చేస్తూ ఉన్నాను. నువ్వు తెలంగాణ ద్రోహివి. అరే, తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతూ ఉన్నప్పుడు నువ్వు తెలంగాణ ఉద్యమకారుల మీద కాల్పులు జరిపిన ఆరోపణలు వెతుక్కున్న వ్యక్తివి. ఈరోజు నువ్వు తెలంగాణ మీద ఆరోపణ చేయడం. రాముల్ నాయక్ ఇంటిగ్రేటెడ్ లీడర్ ఆయన. ముందుగా ఎమ్మెల్సీ ఎక్కడ ఉండే ఆయన? టీఆర్ఎస్ నుంచి. ఆ టీఆర్ఎస్ తెలంగాణ వాదం వదిలిపెట్టినగానే కాంగ్రెస్లోకి వచ్చింది కదా. ఒక ఇంటిగ్రిటీ ఉండి, ఒక ట్రైబల్ లీడరు, ఒక ఇంటిగ్రిటీ ఉన్న లీడరు, తెలంగాణ ఉద్యమకారుడు. మాలాంటి వాళ్ళం మేము పిహెచ్డీ చేసినా, యూనివర్సిటీలో పనిచేసినా, రాముల్ అన్న వస్తే మేము లేచి నిలబడతాం. దట్ ఈస్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ రాముల్ నాయక్ గారు. రాముల్ నాయక్ గారు ఇంటిగ్రిటీని అది చేస్తా ఉన్నాడు. ఆయన సీతక్క మీద అట్లే ఫైర్ అయ్యాడు, రాముల్ నాయక్ గారి మీద అట్లే ఫైర్ అయ్యాడు. ఇప్పుడు మైనార్టీల మీద ప్రస్తావిస్తూ ఉన్నాడు. అంటే పాడి కౌశిక్ రెడ్డి, నువ్వు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు వ్యతిరేకివా? నువ్వు నేను పెంచిపేస్తున్న కేసీఆర్ గారు ఒకసారి సమాధానం చెప్పండి. అంటే ఎస్సీల మీద, ఎస్టీల మీద, మైనార్టీల మీద కూడా ఆరోపణ చేసిండు ఆయన. ఈరోజు ఎస్టీల మీద, మైనార్టీల మీద, ఎస్సీల మీద ఆరోపణ చేసే పాడి కౌశిక్ రెడ్డిని నువ్వు వచ్చేసి ఆంబోతులాగా మొత్తం ఊరి మీద వదిలిపెట్టేసి మీరు సమాజ్ చూస్తున్నారు కేసీఆర్. ఇదే అసలు యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ ఇతని యొక్క క్యాండిడేట్ని రద్దు చేయాలి. ఎందుకు రద్దు చేయాలంటే, ఇద్దరు బిడ్డలను పక్కన కూర్చొని పెట్టుకొని, భార్యను పక్కన కూర్చొని పెట్టుకొని, నాకు ఓటేయకుంటే నేను మొత్తం కుటుంబాన్ని మొత్తం కలిసి మేము ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి, బ్లాక్మెయిల్ ద్వారా నువ్వు ఎలక్షన్లో ఎమ్మెల్యే ప్రకటించబడ్డావు కదా. మొట్టమొదటిసారిగా తక్షణమే ఎలక్షన్ కమిషన్కి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతిగా మేము డిమాండ్ చేస్తున్నాం. పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించిన ఎమ్మెల్యేగిరిని మొట్టమొదటిసారి రద్దు చేయండి. ఎలక్షన్ల యొక్క నీతి నియమాలకు వ్యతిరేకంగా, నీతి బాహ్యంగా, నీతికి వ్యతిరేకంగా గెలిచిన వ్యక్తి, అసలు వ్యతిరేకంగా ప్రకటించబడే వ్యక్తి, గెలిచిన వ్యక్తుడే కాదు, బ్లాక్మెయిల్ ద్వారా గెలిచిన వ్యక్తి. ఆయన ప్రజలను బ్లాక్మెయిల్ చేసి సింపతి, ఎంపతి ద్వారా గెలిచిన వ్యక్తి. అసలు పాడి కౌశిక్ రెడ్డి అనేవాడు ఎమ్మెల్యేగా అర్హుడు కాదు. అంతకుముందు ఎమ్మెల్సీగా పెడితేనే పాత గవర్నర్ నువ్వు ఎమ్మెల్సీగా అర్హుడు కాదని చెప్పి రిజెక్ట్ చేసింది. ఎమ్మెల్యేగా అర్హుడు కాదని ఎలక్షన్ కమిషన్ రిజెక్ట్ చేయాలి. ఒక ప్రజల చేత రిజెక్ట్ చేయబడ్డ వ్యక్తి బ్లాక్మెయిల్ ఈరోజు మా మీద ఆరోపణలు చేస్తే స్పందించాల్సిన అవసరం మాకు లేదు. అయినా మిస్టర్ పాడి కౌశిక్ రెడ్డి మైనార్టీలకు వ్యతిరేకంగా, ఎస్టీలకు వ్యతిరేకంగా, ఎస్సీలకు వ్యతిరేకంగా, బీసీలకు వ్యతిరేకంగా, రాహుల్ గాంధీ గారు వ్యతిరేకంగా, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వ్యతిరేకంగా మాట్లాడితే మంచిగుండదు. పద్ధతి మార్చుకో. సీతక్క మీద ఎగబడ్డావు. ఎవరనుకుంటున్నావు? సీతక్క పేద ప్రజలు, ఆదివాసీలు గుండెల్లో పెట్టుకున్న ఒక దేవతామే. ఈరోజు నువ్వు రాముల్ నాయక్ మీద చేస్తూ, రాముల్ నాయక్ అన్న ఎవరు? ఇంటిగ్రిటీ ఉన్న లీడర్. పోలీసులు గొరగొర గుంజుకపోయినా ఉద్యమ టైంలో నువ్వు రాముల్ నాయక్ మీద అన్న మీద ఆరోపణ చేస్తున్నావా? మైనార్టీల మీద ఆరోపణ చేస్తున్నావా? భాష మార్చుకో, ఉండే ప్రయత్నం చేయి. లేకుంటే ప్రజాద్రోహిగా మేము ప్రకటించాల్సిన అవసరం. పాడి కౌశిక్ చెప్పిన లెక్కలో క్లారిటీ ఉండే అవకాశం ఉందంటారా, లేకపోతే అది టీజీపీఎస్సీ అని స్పందించాలంట? ఒక విషయం చెప్తాను. ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ మీద ఆరోపణలు చేసినప్పుడు రాజ్యాంగబద్ధమైన సంస్థ సమాధానం చెప్తుంది. నేను ఆ సబ్జెక్ట్లో పోవట్లేదు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అమ్మాయి ఫస్ట్ ర్యాంకర్ కాదు. అమ్మాయికి ఆల్రెడీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్లు వచ్చినాయి. అమ్మాయి హైలీ క్వాలిఫైడ్. ఆల్రెడీ అమ్మాయి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ ద్వారానే ఆమె గవర్నమెంట్ జాబ్ చేస్తున్నది. ఆమె ఫస్ట్ ర్యాంకర్ కాదు. దాన్ని రాముల్ నాయక్ గారు సాక్ష్యాలతో సహా రుజువు చేయబోతున్నారు. మేము బహుశా ప్రెస్ మీట్లో మీకు కూడా అవకాశం ఉంటుంది.
నేనేమంటున్నానంటే దానికి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బేసికల్గా చెప్తుంది. నేను అంటున్నాను లక్షలు కోట్లు మాట్లాడుతున్నాను కదా, ఎవరికి ఇచ్చారో ఒక్కసారి చెప్పండి రాము, చెప్పండి. ప్రభుత్వం మేము కూడా నిజంగా నిజాయితీ ఉంటే మేము అంగీకరిస్తాం కదా. ఉత్త అబద్ధాలు, సొల్లు కబుర్లు, ఏదో హైలైట్ కావడం కోసం ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీల మీద ఏ సమాజం నిర్మాణం అయితే వీళ్ళ పునాదుల మీద ఏర్పడిందో వాళ్ళ మీద అటాక్ చేసి పురంబోకులాగా మాట్లాడడం సరైన సంస్కృతి కాదు, రాజకీయ సంస్కృతి అసలుకే కాదు. తక్షణమే కేటీఆర్ కేసీఆర్ స్పందించాలి. అట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడకుండా అతను కంట్రోల్ చేయాలని మేము కోరుకుంటున్నాం. సో ఇది మొత్తం మీద రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్ రియాజ్ క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు గ్రూప్ 1 రాసినటువంటి ఎవరైతే రాముల నాయక్ కూడా ఉన్నదో ఆమె ఫస్ట్ ర్యాంక్ రాలేదు. ఇప్పటికే ఆమె ఉద్యోగం చేస్తూ ఉంది. గ్రూప్ 4 గ్రూప్ 3కి సంబంధించి ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి చెప్తా ఉన్నారు. మరి పాడి కౌశిక్ ఏ రకంగా ఈ ఆరోపణలు చేసినో తెలియదు, కానీ ఆధారాలతో రాముల నాయక్ కూడా బయటపెట్టేందుకు సిద్ధంగా ఉన్నాడు. చూద్దాం మరి స్పందిస్తారా బీఆర్ఎస్ నాయకులు దీని మీద. మరి రాముల నాయక్ ఆధారాలు బయటపెట్టిన తర్వాత మరి కౌశిక్ రెడ్డి ఏం స్పందిస్తాడు, ఏం మాట్లాడతాడు అనేది. బట్ బురదలే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మీద, నిరుద్యోగుల మీద, ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తున్నటువంటి ఈ పార్టీని చూసి ఓర్వలేకపోతున్నట్టు కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రంథాలయ చైర్మన్ మరి డాక్టర్ రియాజ్ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.